నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. ముందుగా హెడ్లైన్స్. నిజాం సాగర్లో ముగ్గురు గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం. పంజాబ్లో పాక్ గూఢాచారి అరెస్ట్, ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు నిర్ధారణ. దేశంలో పెరుగుతున్న కరోనా, 4,000 దాటిన కేసుల సంఖ్య. తెనాలిలో వైఎస్ జగన్ పర్యటన, జాన్ విక్టర్ కుటుంబానికి పరామర్శ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో వరుసగా పాక్స్ పై అరెస్టుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇక ఇటీవలి కాలంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్లలో పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా, పంజాబ్కు చెందిన గుజాలా ఓ సిఆర్పీఎఫ్ జవాన్ సహా పలువురు గూఢాచార ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టులను మరవక ముందే పంజాబ్, రాజస్థాన్లో మరో 2 పాక్ స్పైలు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. పంజాబ్లోని తార్నతరన్ జిల్లాలో పాక్స్ పై అరెస్ట్ అయ్యారు. గూఢాచారి గగన్దీప్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎస్ఐకు స్పైగా వ్యవహరించిన గగన్దీప్ సింగ్ భారత సైనిక కదలికలు, దళాల మోహరింపు, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారం లాంటి అతి సున్నితమైన విషయాలను ఖలిస్తానీ ముసుగులో గగన్ ఐఎస్ఐకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. పాక్కు చెందిన ఖలిస్తాన్ అనుకూల నేత గోపాల్ సింగ్ చావ్లాతో కూడా గగన్ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం రాబట్టారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారంతో గగన్ అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు గగన్ ఫోన్లో 20కి పైగా ఐఎస్ఐ కాంటాక్ట్లను గుర్తించారు. ఇదిలా ఉండగా అటు రాజస్థాన్ జైసల్మేర్లోనూ ఓ పాక్ స్పై అరెస్ట్ అయ్యారు. గూఢాచారి షకూర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని పాక్ హై కమిషన్లో పనిచేసిన డానిష్తో షకూర్ నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. షకూర్ ఐఎస్ఐ వ్యక్తులతో మాట్లాడేవారన్న సమాచారంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు పాక్లోని కొందరితో షకూర్ వాట్సాప్ కాల్స్ చేసినట్టు కూడా వివరాలు సేకరించారు. మన ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం
దేశంలో వరుసగా పాక్స్పై అరెస్టుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇక ఇటీవలి కాలంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్లలో పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా, పంజాబ్కు చెందిన గుజాలా ఓసీఆర్పీఎఫ్ జవాను సహా పలువురు గూఢాచార ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టులను మరవక ముందే పంజాబ్, రాజస్థాన్లో మరో ఇద్దరు పాక్స్పైలో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, వరుసగా ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పాక్ గూఢాచారులు అని తెలిసింది, కొంతమంది ఇప్పుడు మళ్ళీ కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిపండి. దేశ సైనిక రాష్ట్రాలను పాకిస్తాన్ చెరవేస్తున్న నిబంధనతో ఈరోజు మరొక వ్యక్తిని పంజాబ్ పోలీస్ అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. తార్నతారక్ జిల్లాకు చెందిన గగన్దీప్ సింగ్ అనే వ్యక్తి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు కనుగొనడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి తెలియజేసినట్లుగా గుర్తించిన పోలీసులు పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు తార్నతారక్ పోలీసులు సంయుక్తంగా గగన్దీప్ సింగ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. అయితే నిందితుడికి ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లా పాక్ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు గుర్తించామని పంజాబ్ డీజీపీ తెలపడం జరిగింది. అయితే గగన్దీప్ సింగ్ ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లాకు 5 ఏళ్లుగా పరిచయం ఉందని విచారణలో తెలిసిందని గగన్దీప్ సింగ్ పాక్ నిఘా వర్గాలకు గోపాల్ సింగ్ పరిచయం చేశారని పేర్కొన్నారు. అయితే గగన్దీప్ భారత బలగాల మోహరింపులు, కీలకమైన ప్రదేశాలను పాక్ నిఘా సంస్థలకు అందించినట్లు ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తోందని డీజీపీ తెలియజేయడం. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత సైన్యానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్కి అందించేందుకు ప్రతిగా పాకిస్తాన్ నిఘా సంస్థలు అతనికి డబ్బులు కూడా ఇచ్చారని చెప్పేసి డీజీపీ పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది. అయితే లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని గగన్దీప్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా దేశానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ లీక్ చేసిన ఆధారాలు లభించాయని కూడా వారు తెలపడం జరిగింది. అయితే నిఘా సమాచారం చేరవేసిన ఫోన్లో 20 ఐఎస్ఐ నెంబర్లను స్వాధీనం చేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. అయితే పాల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంతో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్టు మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో దేశంలో ఉంటూ పాక్ గూఢచర్యం చేస్తున్న వారిని గుర్తించడానికి అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాక్ గూఢచర్యం చేసే ఆరోపణలతో ఇప్పటికే యూట్యూబర్లు జ్యోతి మల్హోత్రా సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా యూట్యూబర్లు ఎందుకు అంటే వారు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఎవరికి డౌట్ రాదు అని చెప్పేసి వారు యూట్యూబర్లను టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఐఎస్ఐ సంబంధించినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు వీరికి అధిక మొత్తంలో డబ్బులు ఆశ చూపి యూట్యూబర్లతోటి సమాచారాన్ని, ఎందుకంటే వారు చేసేటువంటి సెలబ్రిటీలుగా ఉన్నటువంటి యూట్యూబర్లు వారు డౌట్ రాదు పోలీసులకు అని చెప్పేసి వారు ఆలోచన చేసి వీరందరినీ కూడా ట్రాప్ చేసి వీరికి డబ్బులు ఆశ చెప్పి ఇండియా యొక్క సమాచారాన్ని, భారతదేశ సైన్యం యొక్క సమాచారాన్ని వీరు పూర్తిగా కూడా ఐఎస్ఐ తీవ్రవాదులు కానీ ఐఎస్ఐ అధికారులు కానీ పాకిస్తాన్ లో ఉంటూ పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మాత్రమే తెలియదు. ఎందుకంటే దానికి సంబంధించి ఎవరైతే యూట్యూబ్ అరెస్ట్ చేశారో అందరూ పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్ఐఏ కూడా భారతదేశ వ్యాప్తంగా ఎవరెవరైతే పాకిస్తాన్ నిఘా వ్యవస్థతోటి సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు ఎవరైతే ఉన్నాయో అందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేసి ఖచ్చితంగా అందరినీ కూడా ఏరవేస్తామని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసన్న. తెనాలిలో వైఎస్ జగన్ పర్యటించారు. పోలీసుల దాడిలో గాయపడిన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని అన్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందంటూ విమర్శించారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి ఘటన అన్యాయమైందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక తెనాలిలో ఇటీవల జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, షేక్ బాబుల్లాలపై పోలీసులు నడి రోడ్డుపై దాడి చేశారు. బాధితులను రోడ్డుపై కూర్చోబెట్టి వారి పాదాలపై లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. అయితే ఈ దాడికి సంబంధించి పోలీసులు వివరణ ఇచ్చారు. గంజాయి మత్తులో ఆ యువకులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. కాళేశ్వరం విషయంలో ఇరిగేషన్ అధికారుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ నివేదిక సహా పీసీ ఘోష్ కమిషన్ విచారణతో అధికారులు హడలెత్తిపోతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి 57 మంది అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు సహా 33 మంది అధికారులకు జరిమానా విధించాలని విజిలెన్స్ సూచించింది. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్ నివేదికలు సమర్పించాయి. జూలై ఆఖరుకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ నివేదిక సమర్పించనున్నారు. ఈ కమిషన్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనుంది తెలంగాణ సర్కారు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటు ప్రస్తుత సీఏలు, ఎస్సీల పేర్లను సైతం ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అలాగే 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరంతా క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో విజిలెన్స్ స్పష్టం చేసింది.
కాళేశ్వరం విషయంలో ఇరిగేషన్ అధికారులు హైటెన్షన్ నెలకొంది. విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ నివేదిక సహా పీసీ ఘోష్ కమిషన్ విచారణతో అధికారులు హడలెత్తిపోతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి 57 మంది అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు సహా 33 మంది అధికారులకు జరిమానా విధించాలని విజిలెన్స్ సూచించింది. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్ నివేదికలు సమర్పించాయి. జూలై ఆఖరుకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ నివేదిక సమర్పించనున్నారు. ఈ కమిషన్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనుంది తెలంగాణ సర్కారు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటు ప్రస్తుత సీఏలు, ఎస్సీల పేర్లను సైతం ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అలాగే 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరంతా క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో విజిలెన్స్ స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో ఇప్పటికీ చర్యలు ప్రారంభించడం స్టార్ట్ చేసింది. చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్లను కూడా ఈ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. స్రవంతి, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లోపల కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పైన కాళేశ్వరం వద్ద అయితే కట్టారో అది 7వ బ్లాక్ కుంగిపోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ ఏదైతే విచారణ సందర్భంగా ప్రభుత్వం అనేక కోణాల్లో కూడా విచారణ చేపట్టడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వము పెద్దలు అధికారుల మీద ప్రెషర్ చేసి గనక చేపట్టారనే విషయాలు మొత్తం కూడా కూలంకుషంగా విచారణ చేపట్టిన కమిషన్. అయితే దాని మీద అధికారులకు 57 మంది అధికారులకు బాధ్యతలు చేస్తూ వారిపైన చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసిన తెలుస్తోంది. అయితే 17 మంది అధికారులపై మాత్రం క్రిమినల్ చర్యలు సహా 33 మంది అధికారులకు జరిమానా విధించాలని విజిలెన్స్ అధికారులు సూచించారు. అయితే ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్ నివేదికలు సమర్పించడం జరిగింది. అయితే జూలై చివరి వరకు కాళేశ్వరం కమిషన్ దీనిపైన పూర్తి విచారణ చేపట్టి దానిపైన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. అయితే ఈ విషయం లోపల కేసీఆర్ కి, హరీష్ రావుకి, ఈటెల కూడా వారు నోటీసులు అందజేయడం జరిగింది. అప్పుడు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటెల ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. అయితే దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే నిర్మాణం చేపట్టిందో కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్ఎన్టీ సంస్థ కూడా దీనిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదిక లోపల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా స్పష్టం చేయడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద కుంగిపోవడం, 7వ బ్లాక్ కుంగిపోవడంతో ప్రాజెక్టు మొత్తం కూడా ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నట్టు చెప్పవచ్చు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కాళేశ్వరము, అదేవిధంగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైన ప్లేస్ లో కట్టకుండా వాటిని ప్రజాధనం దుర్వినియోగం చేశారు, ప్రజాధనం వృధా చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పైన కూడా విచారణ, ఆ సమయంలో ఉన్నటువంటి అధికారుల పైన, ప్రభుత్వ పెద్దల పైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ జూలై చివరి వరకు తన రిపోర్ట్ ని పూర్తిగా అందజేస్తానని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ కూడా ప్రభుత్వానికి లేఖ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడైతే 57 మంది అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అధికారులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే వారు చేసినటువంటి పనులకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మేము చేయడం జరిగిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఈ ఎంతవరకు వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు అందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు వారందరూ కూడా దాంట్లో ఇంజనీర్లు ముఖ్యంగా ప్రాంతము సరైనది కాదని మేము చెప్పినప్పటికీ కూడా మా మాట వినకుండా ఏకపక్షంగా నిర్మించడం జరిగిందని చెప్పి వారు కమిషన్ ముందు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అదే అధికారులు కూడా ఈ విషయం పైన కోర్టుకు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న.
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలం సోమారిపేట శివారులోని నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు యువకులు పట్టణ శివారులో సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం ఉక్కపోతగా ఉందని ఈతకు వెళ్లారు. నిజాం సాగర్ బ్యాక్ వాటర్లోకి 11 మంది యువకులు దిగారు. అందులో 8 మంది స్నానం చేసి బయటకు వచ్చారు. మధుకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్ అనే ముగ్గురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. ఎంతసేపటికి వారు బయటకు రాకపోవడంతో మిగతా యువకులు ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు గల్లంతైన వారి ఆచూకీ కోసం అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి సుమారు 9 గంటల వరకు ప్రయత్నం చేసినా వారి ఆచూకీ లభించలేదు. ఇవాళ ఉదయం ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మధుకర్ గౌడ్ మృతదేహం లభ్యమైంది. మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ దృశ్యాలను చూపిస్తోంది. కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలం సోమారిపేట శివారులోని నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు యువకులు పట్టణ శివారులో సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం ఉక్కపోతగా ఉందని ఈతకు వెళ్లారు. నిజాం సాగర్ బ్యాక్ వాటర్లోకి 11 మంది యువకులు దిగారు. అందులో 8 మంది స్నానం చేసి బయటకు వచ్చారు. మధుకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్ అనే ముగ్గురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. ఎంతసేపటికి వారు బయటకు రాకపోవడంతో మిగతా యువకులు ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు గల్లంతైన వారి ఆచూకీ కోసం అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి సుమారు 9 గంటల వరకు ప్రయత్నం చేసినా వారి ఆచూకీ లభించలేదు. ఇవాళ ఉదయం ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మధుకర్ గౌడ్ మృతదేహం లభ్యమైంది. మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య 4000 దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 64 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. 24 గంటల్లో 5గురు మరణించినట్టు సమాచారం. ఇవాళ 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4026కు పెరిగింది. వీటిలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1416 కేసులు, మహారాష్ట్రలో 494, గుజరాత్లో 397, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 2, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఇక మరిన్ని వార్తలు, విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.